హాయ్ గాయ్స్, ఈరోజు మనం మ్యాథ్స్ చెప్పుకోబోతున్నాం. మ్యాథ్స్లో జామెట్రీ బేసిక్స్లో ఫస్ట్ సర్కిల్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ సర్కిల్ ఇప్పుడు సర్కిల్ గీస్తాం కదా, ఆ లైన్ని సర్కంఫరెన్స్ అని అంటారు. ఇప్పుడు లైన్ గీసేది ఈ లైన్ని సర్కంఫరెన్స్ అంటారు. ఇప్పుడు లైన్ గీసిన తర్వాత ఇలా మధ్యలో ఒక పాయింట్ పెట్టుకుంటే దాన్ని సెంట్రల్ అంటారు. ఇప్పుడు పాయింట్ నుండి ఈ లైన్ వరకు డ్రా చేసినామనుకో అది రేడియస్ అవుతుంది. ఈ లైన్ నుండి ఈ లైన్ వరకు లైన్ గీసినామనుకో అది మీటర్ అనే డయామీటర్ అవుతుంది. ఈ లైన్ ఈ సెంట్రల్ పార్ట్ టచ్ చేస్తూ ఈడికి వస్తుంది డయామీటర్. ఈ లైన్ ఇక్కడ ఈ నుండి సెంట్రల్ పార్ట్ టచ్ చేస్తూ ఈ లైన్ వరకు వస్తే దాన్నే డయామీటర్ అంటారు. ఇది ఈ నుండి ఇది దాకా చార్డ్ అని అంటారు. ఈ లైన్ నుండి ఈ లైన్ వరకు అని వస్తే చార్డ్ అని అంటారు. ఇది ఒకటే అని కాదు, ఇక్కడ వస్తుంది. చార్డ్ అనేది ఎక్కడైనా వస్తుంది. ఈ రేడియస్ కూడా ఇట్లా వస్తుంది. ఈ డయామీటర్ ఇట్లా వస్తుంది, ఎట్లయినా వస్తుంది. డయామీటర్ ఈ 4 సర్కంఫరెన్స్ మాత్రం ఒకటే ఉంటుంది. ఈ రేడియస్ ఇట్లా వస్తుంది, ఎట్లయినా వస్తుంది. ఈ డయామీటర్ ఇట్లా వస్తుంది. ఈ సెంటర్ మాత్రం ఎక్కడికి మారదు, ఈయనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ ఉంది, దాన్ని డాట్కి ఇంకొక పేరు ఉంది, అదే పాయింట్. ఇది ఒక పాయింట్. డాట్ని ఇంకొక పేరుతో పాయింట్ అని పిలుస్తారు. మ్యాథ్స్లో అయితే పాయింట్ అని పిలుస్తారు. ఇక్కడ లైన్ సెగ్మెంట్ ఈర పాయింట్ ఉంది. సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి దాన్ని లైన్ సెగ్మెంట్ అని పిలుస్తారు. లైన్ సెగ్మెంట్ తేడా ఏంటిదంటే లైన్ సెగ్మెంట్ అనేది పాయింట్ ఉంది కాబట్టి అక్కడనే ఆగిపోతుంది. ఇప్పుడు లైన్ అయితే యారోస్ ఉంటాయి కాబట్టి అది వెళ్తూనే ఉంటుంది, ఎక్కడికైనా వెళ్తూనే ఉంటుంది. యారోస్ ఉంటే అది లైన్, అది పోతూనే ఉంటుంది. ఒకవేళ లైన్ సెగ్మెంట్ పాయింట్ ఇతల పక్క పాయింట్ ఉంటే అది లైన్ సెగ్మెంట్, అది అక్కడనే ఆగుతుంది. ఇదొక రే. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ రే వెళ్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ సన్ అనుకోండి, ఇది సన్, ఇక్కడ ఇది రే. ఇది సన్ ఇట్లా వెళ్తూ ఉండదు అంటే పైన సన్ రే మనకు పడుతుంది కదా, అందుకే అది పోతూ ఉంటుంది రే. దీన్ని రే అంటారు. యాంగిల్స్లో ఇది అక్యూట్ యాంగిల్. రే ఇట్లా ఒక రే వస్తుంది, ఇది అక్యూట్ యాంగిల్ అవుతుంది. ఇప్పుడు సపోజ్గా మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అక్యూట్ని బేబీ అని అక్యూట్ బేబీ అని అనుకోండి. ఇది రైట్ యాంగిల్ ఎలా గుర్తుపట్టాలంటే ఇలా ఒక సింబల్ ఉంది, దాన్ని చూసి రైట్ యాంగిల్ అని గుర్తుపట్టవచ్చు. 90 degrees ఉంది, దాన్ని చూసి కూడా రైట్ యాంగిల్ అని గుర్తుపట్టవచ్చు. ఆ రైట్ యాంగిల్కి మనకు గుర్తుపెట్టుకోవడానికి మదర్ అని పేరు పెట్టుకుందాం. ఇప్పుడు అప్యూజ్ యాంగిల్, ఇది అప్యూజ్ యాంగిల్ 90 degrees కన్నా పెద్దగా ఉంటుంది, 180 degrees కన్నా చిన్నగా ఉంటుంది. అక్యూట్ యాంగిల్ 90 degrees కన్నా పెద్దగా ఉంటుంది, 180 degrees కన్నా చిన్నగా ఉంటుంది. అక్యూట్ యాంగిల్. ఇప్పుడు రైట్ యాంగిల్ స్ట్రైట్గా ఉంటుంది. ఈ అక్యూట్ యాంగిల్ కొంచెం వంగి ఉంటుంది. స్ట్రైట్ ఉంది కదా, ఇట్లా కొంచెం వంగి ఉంటుంది. ఇది అక్యూట్ యాంగిల్. దీన్నే ఫాదర్ అని పిలుచుకుందాం. ఇది స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ 180 degrees ఉంటుంది. ఇది స్ట్రైట్ యాంగిల్ 180 degrees అని ఉంటుంది. 180 degrees. ఇది మారదు, ఇట్లా మారదు. ఇది 180 degrees మాత్రమే. ఇది 180 degrees. దీన్నే స్ట్రైట్ యాంగిల్ని గ్రాండ్ మదర్ అని
అని సపోజ్గా అనుకుందాం, గ్రాండ్ మదర్ అని అనుకుందాం, సైట్ యాంగిల్ని గ్రాండ్ మదర్ అని అనుకుందాం. ఇది రిఫ్లెక్స్ యాంగిల్ సైట్ యాంగిల్ కన్నా కొంచెం వంగి ఉంటుంది. ఇప్పుడు సైట్ యాంగిల్ ఇలా ఉంది, అది కొంచెం ఇలా వంగి, ఇది ఇలా వంగి ఉంటుంది. దీన్ని ఒక పెట్టులాగా, ఇది క్యాట్ అనుకోండి, డాగ్ అనుకోండి, మనకు ఎగ్జాంపుల్గా మనకు విజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇది పెట్టుని ఉపయోగిస్తాం. అదే డాగ్ అని అనుకోండి, క్యాట్ అని అనుకోండి. నేనైతే డాగ్, ఇక్కడ క్యాట్. ఇది రిఫ్లెక్స్ యాంగిల్ కొంచెం సైట్ యాంగిల్ కన్నా కొంచెం కిందికి వంగి ఉంటుంది. దీన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అని అంటారు. రిఫ్లెక్స్ యాంగిల్ క్యాట్. ఇది కంప్లీట్ యాంగిల్, అంటే ఈ అక్యూట్ యాంగిల్ వస్తుంది, స్ట్రైట్ యాంగిల్ వస్తుంది, అబ్ట్యూజ్ యాంగిల్ వస్తుంది, స్ట్రైట్ యాంగిల్ వస్తుంది, ఇది రైట్ యాంగిల్, ఇది స్ట్రైట్ యాంగిల్ వస్తుంది, అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ వచ్చి కంప్లీట్ యాంగిల్ ఇలా వస్తుంది. ఇలా లైన్, ఇక్కడ ఒక రే ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ యారో ఉంది. దాన్ని కంప్లీట్ అంటే యాంగిల్స్ని చుట్టి వచ్చింది. ఇదికి యాంగిల్స్ ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది, ఎట్లా అంటే అట్లా వచ్చింది. యాంగిల్స్ కంప్లీట్ చేసి వచ్చింది. ఇది దాన్నే కంప్లీట్ యాంగిల్ అంటారు. దాన్ని ఇప్పుడు మనకు స్నాక్స్ రోజు కొన్ని తినుకుంటూ అయిపోతాయి కదా, మళ్ళీ తెచ్చుకుంటాం. అదే స్నాక్స్ లాగా తీసుకుందాం. ఇప్పుడు మీకు అర్థం కానికే ఇట్లా చెప్పిన, కానీ ఇవి మనకు మీకు అర్థం కానికే ఇవి ఇట్లా రాసిన, కానీ ఇవి ఇలా స్పెల్లింగ్స్తో మీరు రాయాలి. ఇట్లా యాంగిల్ ఫామ్స్ వస్తే స్పెల్లింగ్స్తో రాయాలి. ఇప్పుడు మీకు ఇట్లా అర్థం కాకపోతే రైట్ యాంగిల్ మదరు, అబ్ట్యూజ్ యాంగిల్ ఫాదర్ కలిసి బేబీకి అక్యూట్ అని పేరు పెట్టినారు. ఇప్పుడు గ్రాండ్ మదరు ఇవి గ్రాండ్ ఫాదర్కి అబ్ట్యూజ్ అని పేరు పెట్టినాడు. ఇప్పుడు గ్రాండ్ మదర్ మదర్కి ఇది రైట్ యాంగిల్ అని పేరు పెట్టినారు. రిఫ్లెక్స్ యాంగిల్ ఇప్పుడు రిఫ్లెక్స్ యాంగిల్ క్యాట్ వాళ్ళ మమ్మీ పెట్టింది అనుకోండి, రిఫ్లెక్స్ యాంగిల్. ఇది కంప్లీట్ యాంగిల్, దీనికి రైట్ యాంగిల్. ఇప్పుడు హోంవర్క్ ఇస్తా, కొన్ని అవి చేయండి. నెక్స్ట్ వీడియోలో అవి ఏ యాంగిల్స్ నేను చెప్పిస్తా. ఇవి హోంవర్క్. ఇది మాత్రం ఇలా ఉంది, దీన్ని రివర్స్ చేయండి. ఇలా ఉంది కాబట్టి ఇలా చేయండి. ఏదైతుందో చెప్పండి. ఇవన్నీ ఇది అండ్ ఇది ఇది కూడా హోంవర్క్. సర్కిల్ ఇచ్చి దీని పార్ట్స్ రాయండి. ఈ పార్ట్స్ రాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్. ప్లీజ్ థ్యాంక్ యూ వాచింగ్.